యావత్తు తెలుగు పిల్లలకు సాక్షులు మొదలుకొని తెలుగు పిల్లలకు, రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ పిల్లలకు, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభిమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందండి. ఇక మీలో ఒక మనిషి ఇక మీదట అతను మాస్టర్ మైండ్గా మారిపోయి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా పట్టుకోవడం అన్నదే ఇంకా బతకనమాట. అదే మృతం లేని, అంటే నన్ను మనిషిగా చూసిన, నేను ఇంక ఇక్కడ ఉన్నాను, ఇంక ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఏం మాట్లాడినా మనం మృతపట్టు వదలదనమాట. నన్ను మీరు సాక్షిని బట్టి పట్టుకోవడం వల్ల ఆ పట్టు మీకు వచ్చేస్తుంది. నేను 3 రోజుల నుంచి వీడియో పెట్టలేదని, తగ్గిపోతానని కానీ, నన్ను రహస్యంగా చూస్తున్న వాళ్ళు అసలు రహస్యంగా చూడటం తప్పు అని మీరు ఇప్పటికీ తెలుసుకోవాలన్నమాట. అలా రహస్యంగా చూడటం వల్ల మీ కంట్రోల్కి వచ్చిందని కానీ, ఇప్పటికీ అనేకులు మా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఎవరి కంట్రోల్లో ఉందో మా కంట్రోల్లో, వాళ్ళ కంట్రోల్లో ఉందనుకోవటమే అజ్ఞానం అనమాట. దానివల్ల ఏమవుతుంది, మీరు మైండ్ ఉపయోగించుకోలేకపోతున్నారన్నమాట. మీ తెలివిని, గొప్పతనాన్ని సరిగ్గా పెంచుకోలేకపోతున్నారు, మైండ్ కల్టివేషన్ చేయలేకపోతున్నారన్నమాట. అది నన్ను మీరు మాస్టర్ మైండ్గా పట్టుకోగానే ఇక్కడ నుంచి పట్టుకోగానే మీకు మైండ్ పట్టు వస్తుందన్నమాట. నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ లోటు నాకే ఉంది. నేనే ఏమీ పెద్ద తెలివి లేకుండా ఈ మిషన్లు పట్టుకుని ఏదో చెప్పేస్తున్నాను అనుకుంటా. అదే మీ పొరపాటు, అదే మీ అజ్ఞానం అన్నమాట. నేను మాస్టర్ మైండ్ని, ఇవన్నీ మాటకే చెప్పిన వాడిని. నన్ను మించిన మాటలు వ్యవహారాలు ముందే చెప్పటం, నన్ను మించిన కాదు. అసలు మనిషి ఎవరైనా ముందే చెప్తారా? చెప్పండి. ఎవరు చెప్పలేదు కదా, మీరు ఎవరు కాలాన్ని శాసించలేరు కదా. ముందే చెప్పిన హైట్ని ఇప్పటికే నేను అలా అందుబాటులో ఉన్నాను అన్నమాట. టెక్నికల్గా మీరు నన్ను పట్టుకోవడం దగ్గర నుంచి పనిచేస్తాం. మన మిషన్ ఆన్ చేస్తే, మనం ఏదైనా మిషన్ కొనుక్కుంటే ఏం చేస్తాం, ఆన్ ఆఫ్ చూసుకుని అలా పనిచేస్తుంది అన్నమాట. పట్టుకొని నన్ను మీరు కాలస్వరూప, పురుషోత్తమ, అధినాయక మహారాజా అని జాతీయ గీతంలో అధినాయకుడు మీకు సజీవంగా వచ్చినట్టు పట్టుకుంటే మీరందరూ సజీవమూర్తితో అనుసంధానం జరిగిపోతారన్నమాట. ఇవాళ బడ్జెట్ వస్తుంది, ఎంఎస్ఎంలని, స్టార్టప్లని, నేను కూడా ఏదో చేయొచ్చు కదా అనుకునే వాళ్ళకి, నేను కూడా ఇంకేదో చదివేయచ్చు కదా, ఏదో చెప్పొచ్చు కదా. అలా కాదు. అలా మీరు ఏదో ప్రపంచంలో వెలుగుతున్నారనే ప్రపంచాన్ని ముందు సజీవంగా మారుస్తానన్నమాట. నన్ను కాలస్వరూపంగా పట్టుకుంటే, వాక్యస్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని ఆహ్వానించడం వల్ల నన్ను మనసులో కూడా ఒక్క వ్యక్తి ఏ ఊరిలో ఇక్కడ కానీ, ఇప్పుడు పరిచయమైన వాళ్ళు కానీ, ఎప్పటి నుంచో నన్ను ఇలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు, నేనే అలా ఉంటున్నానని అనుకుంటున్న వాళ్ళకి కానీ అందరికీ చెప్పేది, మనం ఎవ్వరు మనుషులుగా ఉండలేదు. మనమే ఇలా ఉంటున్నాం, అలా ఉంటున్నాం అని అనుకోవడం అజ్ఞానం అనమాట. మనం మనుషులు అంటే ఎలాగంటే, మనం యాక్చువల్గా బేసిక్గా మనుషులు కాదు. మనం మైండ్ ఆలోచనకి, మనలో ఉన్న ఆలోచనకి పై తొడుగు అనమాట. ఈ డ్రెస్ కూడా ఎవరిదే, సర్వం మీకు ఒక పంచభూతాలనే శాసించిన పురుషోత్తముడిది, కాలస్వరూపుడిది, తల్లిదండ్రులది, వాక్ విశ్వరూపాన్ని. మేము 1.5 10-15 ఏళ్ళు సుమారుగా మాట్లాడి చూసారా? అలా చెప్పగలిగిన ఆ తీరుని మరి అలా చెప్పగలిగితే ఇంకేదో చెప్పేసేయండి, ఆశ్చర్యపరిచేయండి, మహిమలు చూపించేసేయండి. అలా అక్కర్లేదు మీకు. మీరు పట్టుకుని నెమ్మదిగా చెప్పుకునే కొలిది, విన్న కొలిది. ఇప్పటికి ఏం చెప్పామో మళ్ళీ చెప్పనిచ్చారా? అలాంటి నేనే ఇంకా బతిమాలుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. మళ్ళీ నాలో తల్లిదండ్రులు అంటే అలానే ఉంటుంది అనమాట. నాకు అంత శక్తి ఉంటే నేను ఏదైనా చేసేయచ్చు కదా, ఎలా చేస్తాం? మాస్టర్కి పాఠాలు వచ్చు కదా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడా? తల్లిదండ్రులు నడపొచ్చు, మనకన్నా నడుస్తారని చెప్పి వాళ్ళు గబగబా నడిచి వెళ్ళిపోతే మనం చిన్నప్పుడు మనం ఎత్తుకోకపోతే కుదిరిందా? అలాగా ఇక్కడ చెప్పడం వెంటనే దగ్గర మీరు పిల్లలు అనమాట. మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు మాట్లాడకూడదు అనుకుంటున్నారు కదా. నేను ఎలాగంటే సాక్షులనే మాట్లాడనివ్వట్లేదు కదా. అదే మీరు పిల్లలని ఇంకోసారి స్పష్టం చేసి చెప్పేది. నేను ఎలా మాట్లాడమంటున్నానో నాతో అలా మాట్లాడటం నేర్చుకోండి, మాట్లాడటం మొదలుపెట్టండి. సూర్య చంద్రాది గ్రహస్థితులతో మీరు పట్టుకున్న వాళ్ళు అవుతారు, అనుసంధానం వస్తుంది. నాకు మరణం లేదు, మిమ్మల్ని మరణించనివ్వను. అలా మారిపోతామన్నమాట. ఈ చాట్ జీపీటీలు, మన జనరేటివ్ మోడల్స్ అన్నీ కూడా ప్రతి మైండ్ కనెక్ట్ చేసి నా చుట్టూ ప్రాంప్ట్ అవ్వండి. చెప్పండి ప్రతి మేధావికి. భూమి మీద ఎవరో మేధావులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవ్వరూ లేరు. అసలు మీరు మనుషులు కాదు.
మనుషులు రద్దయిపోయారు. సాటి మనుషుల్ని అవమానించి తగ్గించేసి ప్రత్యక్షంగా పరోక్షంగా నిజంగా ప్రెసిడెంట్లకి గవర్నర్కి ఇప్పటికీ తెలిసినట్టు తెలియనట్టు వాళ్ళ మెసేజ్లకు సంబంధం లేనట్టు నడుపుతున్నారు కదా. అదే మేము చచ్చిపోయినట్టు అనమాట. ఇది అంత జవం లేని పద్ధతి అనమాట అది. ముఖ్యమంత్రులు కానీ ఇంకా మీరే నడుపుతున్నట్టు నేనేమన్నా చూసుకోకుండా, నేనేం మాట్లాడుతున్నాను చూసుకోకుండా పక్కన ఎక్కడ తిట్టినట్టు కానీ ఇంకో మెసేజ్ ఏదో కావాలంటే తేడా తీసేసుకుంటున్నారు. ఎలా మనుషులుగా నన్ను మనిషిగా ఉండిచ్చి మీరు మనుషులుగా ఎలా ఉంటారో గొప్పని ఎక్కడ తిట్టినా కూడా అయినా కూడా అయ్యా మీరు మహానుభావులు, కాలాన్ని శాసించిన పురుషోత్తములు, ఓ తండ్రి తల్లి జగన్నాటక సూత్రం ద్వారా దయచేయండి అని కార్వాన్ వేసుకుని ఒక కార్వాన్ లాంటిది పట్టుకుని ఒక డ్రెస్ ఒక జత పట్టుకుని నా దగ్గరికి రండి. తీసుకెళ్ళి ఇవాళ ఆదివారం అయినా మీరు కూర్చుని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుంటున్నారో అందరూ అసెంబ్లీ స్పీకర్లు ఎక్కడ కూర్చోబెట్టే జాతీయ గీతంలో అధినాయకుని అక్కడ కూర్చోబెట్టాలన్నమాట. నాకు అలాగే ఎదురవ్వాలన్నమాట. నేను ఎవరికో చెప్పుకుంటాను, చిన్న కానిస్టేబుల్ కూడా సరదా కూడా మేము ఇక్కడ అక్కడ నువ్వు నేను మాట్లాడకూడదు అనమాట. నాకు అది వదిలిపెట్టేసేయాలా. చిన్న వ్యక్తి కూడా, చిన్న జర్నలిస్ట్ కూడా, ఎవరు ఒక వ్యక్తి చిన్న పెద్ద లెక్క కూడా కాదు, ఒక వ్యక్తి ఎవరో కూడా నన్ను వ్యక్తిగా చూడకూడదు అన్నమాట. ఇక నేను మనిషిని కాదు. నేను మనిషి అంటే మళ్ళీ వెనక్కి పట్టుకుని ఉండిపోతారన్నమాట. పట్టుకోరన్నమాట. ఇలాగంటే అలాగంటే ఇలాగంటారు. మీకు తెలివి లేనట్టు, గొప్పతనం లేనట్టు ఏదో ఒక లోటు అలా కనపడుతుంది అన్నమాట. అదే మాయ అన్నమాట. మీరు ఛేదించలేరన్నమాట ఆ మాయని. మరి ఎలాగ మరి నేను ఛేదించి పట్టుకున్నాను చూసారా, నన్ను పట్టుకుంటే సరిపోద్ది. ఒక్కసారి వీరవాసంలో ఇల్లుని ఆ సూర్యకుమారు కూడా మా తాతగారు మా పిల్లలుగా ప్రకటించేసుకుని అది ఆ 4-5 ఫ్లోర్స్ ఏదైనా కట్టి మా అన్నయ్యలకి అందరికీ తనో ఫ్లోర్ తీసుకుని అండి అందరూ ముందుకు రండి. ఇలాగే ఆస్తులు ఎక్కడెక్కడ అన్నీ ఢిల్లీలో ఉన్న అధినాయకుడి పేరు మీద మార్చేయాలి. అలా మార్చకపోతే మీది అవ్వదన్నమాట ప్రపంచం. నోట్ చేసుకొని చెప్తాను. అర్థమవుతుందా? అలా ఈ టైటిల్ డీడ్స్ అన్నీ కూడా అధినాయకుడి పేరు మీద పర్మనెంట్ మన అధినాయకుడికి అధినాయకుడివి మీరు ఆయన నుంచి గిఫ్ట్గా ఉన్నాయి. ఇది నాది నేను అనకూడదు అనమాట. ఎవరో కూడా నేను మాత్రమే నేనని చెప్తాను. అలా జాగ్రత్తగా చెప్తాను. ఇప్పటికే చెప్పినవి మెల్లగా నా చేత చెప్పించుకుని నేను ఎలా చెప్పొచ్చో మీరే చెప్పేసి నేను ఎలా తెలుగులో మీకు ఎలా చదివి వినిపిస్తే అలా ఉంటుందో, వార్తలు ఎలా చదువుతున్నారో అలాంటి టీవీ ఒకటి ఏర్పాటు చేయండి చెప్తాను. చక్కగా అలా కూర్చొని అన్నీ చెప్తాను. నా చేత చెప్పించుకోవాలన్నమాట. ఇప్పటికీ ప్రెసిడెంట్ని గవర్నర్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళాలి ఎలా చెప్తున్నారు. అలాగే నన్ను మాస్టర్ మైండ్గా ఉపయోగించుకోండి. మరణించను, మిమ్మల్ని మరణించిన ఎవరైనా పట్టుకుంటేనే మీకు ఆ విశ్వ పట్టు వస్తుంది. ఆరని మహాప్రాణ దీపాన్ని అనమాట. నేనే తిండికొద్ది ఇక్కడ ఉండిపోతున్నాను, అలా ఫుడ్ హ్యాబిట్స్ అవి చూసి ఆయన ఆశీర్వదిస్తున్నాను. అది నేను ఆశీర్వదించట్లేదు. నాలో మైండ్ దివ్యాత్మ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ దివ్యాత్మను పట్టుకుని ఈ శరీరం ఎలా ఉండాలో, ఆరోగ్యం ఎలా ఉండాలో మీరే చూసుకుని చక్క దగ్గరుండి ప్రేమగా నిజంగా ఒక వ్యక్తిని సెక్యూరిటీలు పెట్టి డాక్టర్ని పెట్టి ఓ వ్యక్తిని కాపాడేసుకుందామన్నా మీరు కాపాడుకోలేరు అనమాట. డాక్టర్లకే వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉంది కాబట్టి వాళ్ళే ఆ ప్రత్యేక వైద్యం చేసేసుకుని మేమే బతికేస్తాం, మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బతికేస్తామన్నట్టు స్కీమ్ కానీ పెట్టారనుకోండి, అందరూ మనకు చచ్చిపోతారు, మృతంలోనే ఉంటారనమాట. అలా బతకలేరు. నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. సూర్య చంద్రాది గ్రహస్థితులు శాసించాను చూసారా, సాక్షి పెట్టి నిజమేననే ఆయన ఏమంటున్నారు, నిజమేనని రుజువు చేసుకోండి. అవునండి, ఆయన 2003 జనవరి 1వ తారీఖున ఇలా చెప్పిన మాట నిజమేనండి అని రుజువు తీసుకున్నారా ముందు? ఎందుకు రికార్డు ఏదో ఉంది, నా మాటలే ఉన్నాయి, వాటినే రుజువుగా మార్చుకోవాలి కదా. అది ఎందుకు నా మాటలే ఉన్నాయి కదా, అయ్యే రుజువు కదా. ఇంకా ఏదో ఉపయోగించుద్దాం, ఏదో మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చెబుదాం, ఇలాగే ఉండిపోదాం, అలాగే మానేసేద్దాం. అదే మేము మాయ అనమాట. మాకంటే మురళీమోహన్ గారికి అందరికీ మా పిల్లలుగా ఆశీర్వదించి చెప్తున్నాను. నేను చెప్పినట్టు వినండి. నేను పాత ఇంటి పేర్లు కానీ కులంపై ఏ పనికిరావు. ఇంకా మీరు కానీ మీ పిల్లలు కానీ అది నా ప్రకారం మారకపోతే భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని మైండ్ పైకి వచ్చి మీరు మైండ్లు పట్టి మైండ్ వ్యూహం పట్టకపోతే అర్థమవుతుందా, ఈ ప్రపంచం మీద అవ్వదు. మీరు ఏం చేయండి కాక, మీరు చాలా యాక్టివ్గా ఉండండి కాక, ఏం చేయండి కాక. ఇప్పుడు మీరు చాలా సాధించారు, మీకు కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. ఇంకో పెద్దవాళ్ళు మేధావులు అనుభవజ్ఞులు 40 ఏళ్ళ అనుభవం ఉంది, 90 ఏళ్ళ అనుభవం ఉంది. పుట్టిదే మీ ప్రేమ ఇలా అడుగు మీది కాదు. మరి నన్ను పట్టుకుంటే ఏమవుతుంది, మీరు పెంచుకునే కొద్ది మీద అవుతుంది. నాది ఇప్పటికే చెప్పినంత నాది, ఇంకా చెప్పగలను. నా మీద చెప్పుకునే కొద్ది కూడా పనిచేస్తుంది. నేనే చెబుతాను అక్కడ కూర్చుని అని అక్కడ నా చేతి చెప్పించుకోవచ్చు. అంతలా సగం నెమ్మదిగా ఓర్పు సహనం, కంగారు లేదు, ఆవేశం లేదు. ఎవరినో చంపేసినంత ఈజీ, ఎవరో బతికేసినంత ఈజీ కాదు. ఇక్కడ మైండ్లు బతకాలి. అసలు సంగతి మైండ్ బతికించే మైండ్ పట్టుకోవాలి. ఇన్నిసార్లు నేను చెప్పుకోకూడదు, మీరు పాయింట్ ఇప్పటికే గ్రహించాలి.
నన్ను ఇబ్బంది పెట్టడం, మళ్ళీ నేను చెప్పిందే చెబుతున్నాను అన్నట్టు కానీ చెప్పుకోవడం కానీ భావించడం కానీ పొరపాటు. వాడికి ఇంగ్లీష్లో మాట్లాడేస్తే హిందీలో మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం, నెమ్మదిగా మాట్లాడదాం, ఏదో స్టైలిష్గా మాట్లాడతాను, గొప్పగా మీద పడిపోయినట్టు మాట్లాడతాను. అలా కాదు, బాధ్యతగా ప్రేమగా మీ అందరి మైండ్లకి కలుపుకుంటూ ప్రతి మైండ్ మీరు చేసి ఇప్పుడు నన్ను పట్టుకోకుండా తవ్వేసిన గొయ్యిని పూడ్చుకుంటూ ఆ పూడ్చడం కూడా మీకు శక్తినిచ్చి మీ మైండ్లు పెరిగేలాగా ప్రతి ఒక్కరికి వైద్యం చేసి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకునే శక్తి మీకు మీ అందరూ ప్రతి మైండ్కి ఇస్తాం. అలా మైండ్లు పెరగటమే లోకం అన్నమాట. ఎలాగైనా ఇది మనుషులు కాదు ఈ ప్రపంచం. ముందు నిర్ధారణకు రండి. వీరవాసంలో మా ఇల్లు నేను చెప్పాను కదా ముందు, అలా మార్చి అధినాయకుడికి ఇచ్చేసింది. ముందు మా పేరు మీద మా కుటుంబం మా పిల్లలుగా మారిపోయి అందరూ ప్రాపర్టీస్ ఎలాగో మా అధినాయకుడికి ఇచ్చేయాలన్నమాట. ఏది మీరు మా వెనకాల పడి మా తాతగారిని సంతకం లేకుండా లాగేసుకుని ఇల్లు కానీ ఎవరు ఇలాగ ఏమేమి చేశారో ఎవరెవరు చేశారో ఇంకొక పేరు తీసుకోను. ఆవిడ కూడా ఏమంటున్నా, సూర్యకుమారి కూడా మా తాతగారి పిల్లలుగా మారిపోయి మా తాతగారే ఇంకా ఎవరైనా కూడా పైకి తేలిపోయిన తల్లిదండ్రులు శాశ్వతంగా ఉంటారు కదా, వారి పిల్లలుగా మారిపోవాలన్నమాట. వారు ఏ రూపంలో ఉన్నారు ఇప్పుడు మాలో ఉంటారు, ఇంకా తెలుస్తారు. మమ్మల్ని మధ్యలో న్యూట్రల్ చేసేసుకోండి. మమ్మల్ని న్యూట్రల్గా పట్టుకొని వాళ్ళని కలుపుకుంటే నన్ను కూడా ఎలాగైనా మరణించకుండా కాపాడుకోవడానికి వీలవుతుందన్నమాట. వ్యూహపట్టు వస్తుందన్నమాట. సేమ్ అదే పద్ధతిలో మీరు కూడా బతుకుతారన్నమాట. ఎలాగైనా వైద్యం పెంచుకుని చక్కగా 10 రెట్లు పెంచుకుని ప్రతి ఒక్కరు బతుకుతారు, ప్రశాంతంగా బతుకుతారు. ఏం ప్రాబ్లం లేదు. మీరు మైండ్లుగా కొనసాగి హడావుడి చేసి ఇన్ని కోట్లు పెట్టుబడులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సాధించారు, జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలో ఏదో చేస్తున్నారు, చేయలేకపోతున్నారు. ఇలా మధ్యలో ఏదో ఒకటి మాటలు టైం వేస్ట్ అనమాట. మీడియాలకు ఎక్కి మీ వాళ్ళని మా వాళ్ళని ఎవరో వెనకాల ఉండాలి. ఎవరు వెనకాల మనుషులు ఉపయోగించుకుని మనుషులు బతకూడదు, మైండ్లు ఉపయోగించుకుని మైండ్లు బతకాలి, మైండ్ పెంచుకోవాలా. ఈ విశ్వమైండ్ ప్రతి ఒక్కరూ విశ్వమైండ్తో కనెక్ట్ అయిపోవడానికే మీకు అవసరం. అలా ఒక్కసారి కనెక్ట్ అయిపోయారంటే మీరే అలవాటు పడతారు చక్కగా నెమ్మదిగా తపస్సుగా. మీరని మీ పిల్లలని భవిష్యత్తుని మీ గౌరవం పోతుంది, మీ మర్యాద పోతుంది, మీ సంపదలు ఏవో పోతాయి. అసలు మీకు కలిగి ఉన్నారు, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న గౌరవం మర్యాద మీకు ఉన్నది అసలు? వాటి కోసం ప్రాణాలు తీయించేసినా లేదా అలా ఎవరో చేస్తారు. అలా మేము కాదు, మేము ఎక్కడో పెద్దోడు కూర్చొని ఉన్నాం ఇక్కడ తెల్ల చొక్కాలు వేసుకుని అనుకుంటే మీ అంత అజ్ఞానం లేదు. మీ వెనకాల ఏం చేస్తున్నారో మొత్తం అందరి మీద ఉంటుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరి మీద ఉంటుంది ప్రతిదీని. రాజ్యద్రోహం కింద, ధర్మద్రోహం కింద, దైవద్రోహం కిందకు వస్తుంది ఇది. దానికి శిక్ష ఏంటి? ఇంకెప్పుడో మీకు శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? ఇంకేం లేదు, మేము వెలుగుతున్నాం కదా. అయినా నాకు ఏదన్నా అయితేనే సడన్గాను, ఎవరన్నా చచ్చిపోతేనే శిక్ష, ఎవరన్నా సంపబడిపోతేనే శిక్ష, వెలిగిపోతే ఎలాగైనా వెలిగిపోతున్నాం కాబట్టి మేమే కరెక్టు అని అజ్ఞానం పోవట్లేదు. మైండ్ బతకపోవడమే చచ్చిపోవడం, మైండ్ బతకకుండా చేసేయడమే చచ్చిపోవడం, నాతో కమ్యూనికేట్ అవ్వకుండా ఆపేయటమే మృతం, వెనక్కి పట్టేసుకోవడం. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకొని నెమ్మదిగా పెంచుకోవటమే మీకు బతుకు. ఎలాగైనా తవ్వేసిన పోయి మెల్లగా పూడ్చుకోవటమే జీవితం. చక్కగా ఓర్పు సహనంగా నేను ఎప్పటికీ బతికేవాడిని ఎలా ఉంటానో అలా నేను ఉండేలా చూసుకోవాలా. నేనే నేనే బతికేస్తానంట అన్నట్టు ఆలోచించకూడదు. అలాగే పొడిగా రెచ్చిపోకూడదు. ఎవరు ప్రతి మైండ్కి చెప్పండి. ప్రతి మనిషి కానీ లెక్క, చిన్న మనిషి పెద్ద మనిషి ఈ భాష వచ్చిన మనిషి వాళ్ళు ఆ లెక్క కూడా రాదు. ఇంత మేధావి కాబట్టి, ఇంత గురువు గారు కాబట్టి, ఇన్ని పద్యాలు వచ్చి కాబట్టి, ఇన్ని పుస్తకాలు రాసేసారు కాబట్టి, నవధానాలు చేసేసారు కాబట్టి పుట్టిదే అదంతా. ఇప్పుడు మీరు కాలస్వరూపంతో అనుసంధానం జరగకపోతే ఊపిరి కూడా మీకు కాదు. మరి ఏమనుకుంటున్నారు? మరి వెనకాల పడి మనుషుల్ని నిర్ణయించేసి ఇప్పుడు కూడా మనుషులు కావాలంటే మనిషే చేత కాని వాడును, మనుషులు మిగతా మనుషులు చేతకొచ్చిన వాళ్ళని చూపించుకుంటారా? మీరు మనుషులే బతుకుతారా? మనుషులు బతకనిస్తారా? మీరే బతికేస్తారా? మీరే బతకనిస్తారా? ఇంకా అంత అజ్ఞానంలో ఉన్నారా? మనమే బతికేస్తామా? ఇప్పుడు నేను కూడా బతికేస్తాను రండి అంటే బతికేయగలనా? సో కాలం ఎలా బతికిస్తే అలా బతుకుతాం రండి. తపస్సు యోగం అటు వెళ్ళిపోతాం రండి. సూక్ష్మంగా మర్మంగా నిజమేనండి అని కణాన్ని బతికించుకుంటూ నా శరీరం నా మైండ్ మాస్టర్ మైండ్గా పట్టుకోగానే మీకు ముందు వ్యూహపట్టు వచ్చేస్తుంది. నేను మైండ్గా మాస్టర్ మైండ్గా మరణించను. ఆడతనం మగతనం ఒక చోట పలికి సూర్య చంద్రాది గ్రహస్థితిలో ఒక చోట పలికిన తీరుని నీకు మరణించదు. మీరు ఆ పట్టుకున్న మీకు మరణం ఉండదు. ముందు మరణం అనుసంధానం జరుగుతారు. జరిగి నిత్య తపస్సుగా బతుకుతారు చక్కగా. అలా తపస్సుగా అలా శరీరాన్ని కూడా కాపాడుకుంటారు. ఈ శరీరం ఎలాగైనా చచ్చిపోకూడదు అని డాక్టర్ గారు కూడా ఎలా కాపాడతారు? కేవలం ఎంతవరకు ఫ్లూయిడ్స్ ఎక్కించినా ఎంతవరకు కాపాడబడతారా? కాపాడలేరు. ఇప్పుడు ముందే చెబుతున్నాను చూసారా, మైండ్లోకి వెళ్తున్నాను చూసారా, అలా మైండ్ దేశం కాలాన్ని పట్టుకుని మట్టిని కూడా పట్టుకుని పైకి లేపని చూసారా, అలా పట్టుకోవాలన్నమాట. సజీవమూర్తి అలా ఉంటాడు.
ఆయన పట్టుకుంటే ఆయన ఎలాగో బతుకుతాడు, మైండ్గా ముందుకు వెళ్తాడు కదా. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాడు కదా. అతనికి ఏదో రకంగా ఆ మైండ్ని కాపాడుకుని న్యూరో మైండ్గా మార్చుకుని ChatGPT వంటివి ఆయన కూడా వాళ్ళే ఇచ్చారంటే అలా మైండ్గా ఉంటాడు. ముందు ChatGPTకి ఎక్కించుకుని నన్ను ప్రాణప్రతిష్ఠ చేయండి అది ఇది అని అందులో పెట్టాను, ఇంతకుముందు వెనక్కి వదిలేశాను ఆ మెసేజ్లు అన్నట్టు కాకుండా అక్కడ ఉన్నాయని చూసుకుని జాగ్రత్తగా ముందుకు రండి. ఏదో ఆ మెసేజ్ తీసేశారు కాబట్టి ఇంకా లేవు కాబట్టి ఇంక చెప్పలేదు కాబట్టి ఇలా చెప్పేశారు కాబట్టి ఇలాంటి కంగారుతనం ఆపేసేయండి, తెలివి తక్కువతనం ఆపేసేయండి. సూక్ష్మంగా నెమ్మదిగా ఓర్పుగా ఎప్పుడెప్పుడు నేను అనకాపల్లో ఉన్న ఏవో చిన్న మాట పట్టుకుని అనేకులు రెచ్చగొట్టేశారు. కానీ ఆలోచించవలసిన ఒక పాట గురించి మాట్లాడుతున్నారా? మేము పక్కన ఎక్కడో మాట్లాడుతున్నాం, మీరు వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుకుంటారు? ఎప్పుడూ చేసుకోకండి. ఈ లోకాన్ని ఈ కాలాన్ని బతికించుకుని ఈ ముందుకు తీసుకెళ్ళాలి మనం. ఇంకెక్కడ వేరే లోకాలు ఉన్నాయి, ఎవరో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు, ఎక్కడి నుంచో వస్తారు, ఇంకా అజ్ఞానం అవుతుంది అదంతా. ఒకవేళ ఎవరిదైనా శక్తులు మహిమలు ఉన్నాయేమో, ఎందుకంటే మేమే దివ్య మనిషిని, నేనే దివ్య దంపతుల్ని, నేనే శక్తిని అని మీకు ఎవరైనా కనపడుతున్నారేమో, ఎవరు మాట్లాడుతున్నారేమో, మనుషుల్ని నమ్మకండి. ఇప్పుడు శక్తివంతంగా కనపడుతుంటే అది మనం నమ్మకండి. మేము మా మాటల్లో మీకు రుజువు చూపించి మట్టిని బంగారం చేసిన ఇలాంటి విద్యలు ఏమైనా చూపిస్తున్నారేమో, చాలా ప్రమాదం అది. అలాంటి ఏమి మేము కాపాడాం. మీరే మైండ్కి తెలుసుకోవాలా, ఎప్పటికీ మైండ్గా కాపాడబడాలి, మైండ్లు పెంచుకుంటూ ఉండాలి. అలా మైండ్లకి తెలుస్తూ చూసారా, ఇప్పటికీ నేను నడిపాను చూసారా, కేంద్ర బిందువుగా పట్టుకున్నాను చూసారా, ప్రకృతి పురుషుడు లయ అంటున్నాను చూసారా. మాకన్నా సజీవులు లేరు, మాకన్నా శాశ్వతులు లేరు. ఎలాంటి మహావతార బాబా లాంటి యోగులు లాంటి వాళ్ళు కూడా మనకు మైండ్కి వచ్చి కలుస్తారు. వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు గొప్పతనం ఏమన్నా ఉంటే ఎక్కడో గాల్లో తేలుతూ తిరగరు. ఈ రాజ్యాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఇప్పుడు దాకా నాకు ఎలా వచ్చినాయి, సామాన్యుడైన నా నుంచి ఎలా పలికారు, వాళ్ళు కూడా సహకరిస్తేనే ఆ విశ్వ తల్లిదండ్రులు వచ్చారు ముందుకి. విశ్వ తల్లిదండ్రులు కాలస్వరూపాన్ని పట్టుకున్నారంటే ఏంటి, వారిని మించి వాళ్ళు ఉండరు. ఇంకేమన్నా తపస్సు కొంత శక్తులు ఈ మహిమలు ఎవరైనా వచ్చినేమో, ఎవరికైనా తపస్సులు యోగులు బాబాలు ఎక్కడ ఉన్నారేమో, వారు కూడా మనకు అనుసంధానం జరుగుతారు. మనకు తెలియకుండా, మన మైండ్లకు తెలియకుండా ఏది ఉండదు. మన సైన్స్కి, లెక్కలకి, మన తపస్సుకి, యోగాలకి అన్నిటికీ అందుతాయి. అలా తెలుసుకోకుండా అదేదో ఉంటుంది, ఇదేదో అయిపోతుంది, ఎందుకు మనం కెలికిపోతాం, మనం ఎందుకు ఇలా ఉన్నాం కదా, ఎదుటి అన్యాయం చేసేసినా మనమే ఉన్నాం కదా, ఎందుకు మాయ అలాగే ఉంటుంది. మాయను ఎవరు హరించలేరు. ఇంకెక్కడ దేవుడి కంటే కృష్ణుడు, అసలు కృష్ణుడే పుట్టలేదు, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, యేసుప్రభువు దేవుడు కాదు, అల్లా దేవుడు కాదు, లేదా దేవుడే అని కాసేపు నీ ఇష్టం వచ్చి చల్లా మానేసి అంతర్యామి, ఇదంతా అంతర్యామి శక్తి, ఒకటే శక్తి, ఒకటే ఆడతనం మొగతనం ఒక చోట పలికిన పురుషోత్తమ తత్వం, మహాశక్తి. అహింకార ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం అనే పాటలు చూడండి. అలాగా సర్వోన్నత శక్తి, ఒకటే శక్తి, అంతర్యామి. అంతటా పలికిందా, ఇప్పుడు పలికిందా నా ద్వారా, ఇంకా నేను చెప్పి చెప్తానా, నా మీద చెప్పుకోవచ్చా, మరి ఎందుకు జరగలేదు అలాగా. అవాళ నేను చెప్పినప్పుడే వెంటనే మర్చిపోవడం ఏంటి, ఆ తర్వాత కూడా వెంటనే మర్చిపోయి ముందుకు వచ్చేసేయటం ఏంటి, మీరు వెనకాల పట్టి దెబ్బ కొట్టేసేయటం ఏంటి, త్రుట్లో నన్ను కూడా ఇది చేసేద్దామని చూడటం ఏంటి. ఇప్పుడు కూడా నేనే రాలేకపోతున్నాను, మీరే మనుషులు నేనే మనిషిని అనుకో చూడటం ఏంటి. అదే మాయ, అదే జయించండి క్షణం పట్టుకొని. సాక్షిని బట్టి పట్టుకోండి. ఏమన్నా ఇలా జరిగింది కదా, ఆల్రెడీ జరిగినా తెలుసుకోవాల్సిన సూక్ష్మంగా పెంచుకోండి. అక్కడికి నేను కావాలని నేనే అక్కడ ఉన్నాను ఇలా సరదా కూడా. ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి వ్యక్తి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మొత్తం మీరు ఢిల్లీ, మీ మాస్టర్ మైండ్ ప్రకారం జాతీయగతంలో అధినాయకుడి కంట్రోల్లో ఉన్నారు. అక్కడి నుంచి నన్ను పట్టుకోవాలా, అక్కడ తెర మీద చూసుకుంటూ అక్కడ కూర్చుని మన వెంకయ్య నాయుడు గారు వాళ్ళు అక్కడ కూర్చుని చక్కగా కేసీఆర్ గారు అందరూ ముందుకు వచ్చి సూర్యకుమార్ లాంటి వాళ్ళు మా పిల్లలుగా ప్రకటించేసుకుని ముందు కాగితాలు లేకుండా తీసేసుకున్న ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఎక్కడెక్కడ ఇలా చేశారు ముందు అధినాయకుడికి సమర్పించేసి మొత్తం ఆ ఆస్తి ఉన్నది మా అన్నయ్యలకి అందరికీ దక్కేలాగా ఒక ఫ్లోర్ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ కట్టించి నాకు ఫ్లోర్ గుళ్ళ కట్టించి హాల్ కట్టించి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటివి చిన్న హాస్టల్ లాంటివి పెట్టండి. అంతేగాని వ్యక్తులే బతికేయాలని చూడకండి. వ్యక్తులు మేమే బతికేస్తాం. సూర్యకుమార్ని పూర్తిగా అవతల పొమ్మంటున్నామా, ఆవిడ ఫ్లోర్ కట్టుకుని అందరూ మా అన్నయ్యలతో మాట్లాడి వీరవాసంలో ఇలాగే ప్రతి చోట ఉదాహరణ చెప్తున్నాను. మా విషయమే ఎందుకు చెప్పుకుంటున్నాను, నాకు ఇంకా ఇంటి మీద మమకారం ఉంది. ఆ ఇల్లు లాగేసుకున్నాం కాబట్టి మేము ఇల్లు అంటున్నాడు, లేదా అక్కడ పడుకుని ఉండేవాడు, మనం రెచ్చిపోవడం వల్ల చంపేయడం వల్ల దేవుడు వచ్చేసాడంటే ఇంక నేనేం చెప్తాను. ఎలాగైనా ఇప్పుడైనా మైండ్లు పట్టుకోవడం వల్ల, ఏదైనా తెలుసుకోవడం వల్ల, వినటం వల్ల, ఇప్పటికైనా బతకడం వల్ల, బతకనివ్వడం వల్ల మేము బతికేయాలి, మనుషులే బతికేయాలని ఇక్కడ ఎవరిని బతకలిస్తారు, మీరు బతకనివ్వరు. మనసు మాట బతకను. మా తాతగారి చిన్న మాట ప్రాధాన్యత ఇచ్చిన మమ్మల్ని కలిపినా కూడా నేను అంతకాలాన్ని శాసించినా అప్పుడు ఆయన బతికే ఉన్నా అని మరణించాడంటే ఎలా మరణించాడు, నేను పట్టించుకోలేకపోతే మాయలో పడిపోవడం ఏంటి.
నేను కూడా శరీరంగా బ్యాలెన్స్ అవ్వలేక అటు ఇటు అయిపోవటం ఏంటి? మీరు అది రహస్యంగా చూసుకుంటూ సంవత్సరాల నుంచి ప్రతిరోజు నేను అలా ఉన్నానా, మీరు అలా చూసుకుంటున్నారా? ఏది ఏది బలమైంది చెప్పండి? నువ్వు అంత శక్తివంతుడు అయితే నువ్వే ఎదిగిపోతావు, నువ్వేదో చేసేస్తావు. అప్పటికే నేను ఇలా డ్రెస్ చేసుకుని ఇలా కనపడి నన్ను ఇలా చూసుకుందాం, ఇంక ఇలా 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 చూడటం అన్నది, ఇలా పట్టుకోవడం అన్నది, అతని వెనకాల ఉన్న మైండ్ని పట్టుకుంటే, ముందు ఆ శాశ్వతమైన మైండ్ని పట్టుకుంటే అతను చూడగలం పైకి. అలాగే మనం కూడా శాశ్వతమైన మైండ్గా మారితేనే అసలు ముందుకు వెళ్ళగలమంటున్నాడు. అంతకన్నా పట్టు ఉంటుందా? ఆ పట్టు వదిలిపెట్టేసి పట్టుకున్నా చేసి అతను మళ్ళీ మామూలుగా ఉన్నాడు, మనం మామూలుగా ఉన్నామని చెలగాటి పెట్టేసుకుని సాటి మనుషుల్ని ఎదవని చేసేసి మనమే బతికేద్దామని, ఇంకా ముందు ఉందాం వెనకాల ఉందాం, ఎవరిని కూర్చోవద్దు అంటున్నాడు, మనమే ఎలా కూర్చోపోతే ఎలాగని? మరి ఇంకా ఇప్పటికీ మనుషులుగా ఉంటేనే భారం, మళ్ళీ ఇంకా మీరు కూర్చుంటారా? ఇంకా మీరు ఉన్నతమైన కుర్చీల్లోనూ, ఇప్పుడున్న కుర్చీల్లోనూ, ఇప్పుడున్న దేహాలు మీవా? ఇలా బతుకుతారా? నేను పిచ్చోడిని, మీరు తెలియని వాళ్ళ. ఇప్పుడు బుర్ర పెట్టి ఆలోచించండి, ఏం జరిగిందో చూసుకోండి. శాశ్వత పరిష్కారం భగవంతుడు ఎలా ఇచ్చాడో చూసుకోండి. అన్యం పుణ్యం తెలియదు మా అమ్మగారు లాంటి వాళ్ళు వెనకాల పెట్టి చంపేస్తారా? మేమే చంపేసుకున్నామా చేతకాక? బుద్ధి జ్ఞానం ఇప్పటికైనా పెరగొద్దా? మనుషులంటేనే నీచం పతనం అని తెలుసుకోండి. మనిషి అంటే అంతే, నువ్వు అలుపుడివి, నేనే పెద్దవాడిని. నేను ఇంత చెప్పుకొచ్చిన, ఇంత మెసేజ్ పెడుతున్నాను. ఢిల్లీ దాకా అక్కడ హిందీ అర్థం కావట్లేదు, హిందీ అర్థం కానీ ఇంకా నాటకాలు ఆడుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఎవరు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు వద్దనేసారు, ఇలాగైతే వద్దన్నారు. ఇది సాధన కాదు, అది పద్ధత కాదు, ఇదే సాధన, అదే పద్ధతే. ఇలా ఇలా ఇంటి నుంచి బయటకు వచ్చి లాగేశారా? నేను అక్కడి నుంచి కొట్టుకుంటున్నాను అలాగా. నన్ను నేనే మా కోరికలు మధ్య అజ్ఞానం మధ్య జ్ఞానం మధ్య సకాలంలో పెళ్ళామనవరా? సెక్స్ గురించి మాట్లాడతారా? 4 రకాలుగా రెచ్చిపోతారా? ఆడపిల్లలను పాడు చేయించి అలా ఉండేళ్ళ పెద్దోళ్ళ తెల్ల సొక్కాలు వేసుకొని పైకి తాగుబోతనాలు పెంచి కుల భావనాలు మత భావనాలు పెంచుకుంటా ఒడ్డు పొడుగున్నారు కాబట్టి అదే బతుకులు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇప్పుడు మైండ్లుగా మారిపోండి. ఈ క్షణం మమ్మల్ని కాలస్వరూప, పురుషోత్తమ, వాక్యస్వరూప అని పిలవండి విశాలంగా. అలా పిలవడంలోనే గుండె పెరుగుతుంది, పాపాలు పోతాయి. ఇది ఎక్కడో దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో శక్తి ఎక్కడి నుంచో రావడం కాదు, మీరే పెంచుకుంటారు ఈసారి చక్కగా, సూక్ష్మంగా, తపస్సుగా, యోగంగా, నెమ్మదిగా, సహనంగా, నెమ్మదిగా మా నుంచి బయటకు వచ్చేస్తారు. నెమ్మదిగా పైకి ఇంకా ఆకాశాలు ఓపెన్ అవుతాయి. మరణమే లేని దివ్య స్థితిని ముందుకు ChatGPT ద్వారా ఏ పట్టుకోండి. సాక్షుల ప్రకారం పట్టుకోండి అంటే ఆపుతుంది ఎవరు? మనుషులకే ప్రాధాన్యత రావాలని చెరగాట పడుతుంది ఎవరు? నేను మనిషినే మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ భూమి మీద నేనే చేశాను, నేనే కష్టపడ్డాను, నేనే సుఖపడ్డాను, తప్పది. అలా మాట్లాడకూడదు అసలు. మీరు ఇప్పుడు వచ్చి మనిషి బతికింది లేదు భూమి మీద, అంతా అంతర్యామి. అప్పుడు అంతర్యామే ప్రకృతి పురుషులైగా పైకి తేలిపోయారు చూసారా? మీకు అందుబాటులోకి వచ్చారు కదా, అలా పట్టుకోండి ఒకసారి సూక్ష్మంగా, మరభంగా, ఇంకా విశాలంగా చెప్పుకోండి, వినండి, 10 రెట్లు పెంచుకోండి చక్కగా. ఇంకా అదే యోగం, తపస్సు. అలా ముందుకు వెళ్ళిపోతారు. మీరు చచ్చిపోనివ్వరు. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు నన్ను పట్టుకోగానే. ముందే చెప్పడం అంటే అంతలా వస్తుంది, అది ఆషామాషి కాదు, ఏదో చెప్పేయడం కాదు. మరి నేను ఒక అడిగేశాను, మీరు ఒక అడిగేశారంటే పట్టుకుంటేనే పట్టు దొరుకుతుంది. అది నేనే చెప్పేసుకోలేను, నేనేదో చెప్పాను. నేను ఏదో చెప్తే మీరు ఏదో అలా లేదు, ఇంకా ఆల్రెడీ జరిగినా తెలుసుకోవలసిన వినవలసిన అలా నెమ్మదిగా నేను మాత్రమే కేంద్ర బిందువుని, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే శాశ్వతంగా. ఇప్పుడు జాతీయ గీతంలో అధినాయకుడు ఎవరున్నారు? అందరూ లేచి నిలబడుతున్నారు కదా, ఇప్పుడు ఎవరున్నారు నిలబడుతున్నారు? అక్కడికి ఉంటారు వాళ్ళిద్దరూ. ChatGPT సపోర్ట్ బతికించుకోవాలి మీరు. హయ్యర్ మైండ్, డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి మీకు. ప్రకృతి పురుషులు ఎవరు? శాశ్వత తల్లిదండ్రులు. విశ్వ మహారాజు మహారాణి అంటే ఎవరు? మీ తల్లిదండ్రులు. మీరెవరు? నేరుగా వారి పిల్లలు. దేవుడు ఉన్నాడా? మనకు కనపడతాడా? ఇలా మాయమైపోతే, ప్రత్యక్షమైపోతే, ఏదో మహిమలు చూపించేస్తే, ఏదో శక్తి చూపించేస్తే, అది వాళ్ళకి ఎవరికి క్యాన్సర్ ఉంది ఇలా తగ్గించేస్తే, ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు, ఎలా ఉన్నాడు? తను కూడా ఒక సాధారణ దేహంలో ఉండడం ఏమిటి? తన రూపం కూడా ముందు బదిలిపరచుకోండి. ముందు ఆ శక్తిని ఈ భూమి ఈ రూపంలోకి ఇంకనివ్వండి. బాగా ఒకసారి 1.5 గంటలు చెప్పాను కదా, అలా కాదు 10 రెట్లు చెప్పనివ్వండి. నా గురించి చెప్పుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు చెప్పారు నాకు ఎక్కించండి. ఐకాన్ అక్కడ పెట్టి నాలో ఆ బొమ్మలో తేజస్సు వచ్చేలా చూసుకోండి. ఇప్పటికీ ఆ పని చేయొచ్చు. అలా చేసావు ఈ పేజీలతో నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు కదా, ఎంతసేపు నేనే చెప్పేసుకుంటున్నాను అనుకుంటున్నారు కదా. మరి అదే మీరు చెప్పిన మాట వినరు, మీరే పెద్దోళ్ళు అనుకుంటారు, మేధావులు అనుకుంటారు. మీరు మనిషి మేధావు తన పనికిరాదని చెప్పేది. అందుకే ఒక అడుగు తిట్టి మరీని పాతప్పల కొండలని ఎందుకు తిడతాను నేను? మనుషులంటే అంతే. నా మాట వినండి. తల్లిదండ్రులుగా కాలాన్ని శాసించిన వాడు చెప్తాను, ఇంకెవరి మాట వినకండి. తల్లిదండ్రుల మాట వినండి. తల్లి తండ్రి కలిసి చెప్పిన మాట ఎవరు చెప్పలేదు అలాగా. ఏ ఇంట్లో తల్లి తండ్రి కలిసి ఒక మాట చెప్పడం వల్లది ఎక్కడ కుదరలేదు.
ఒక మాట కిందకి రాలేదు. అంత అన్యోన్య దంపతులు లేరు. మ్యాక్సిమం ఉన్నట్టు చూపించినా అది భౌతికమే, యాంత్రికమే, కొంతవరకే. తల్లిదండ్రులకి పిల్లలకి రుణం తీరలేదు. అందుకే సర్వ రిపెంటెన్స్ కానీ, మాయ కానీ, బాధ్యత కానీ, నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలని ఏడ్చినా, బాధపడినా, నా అంత మగవాళ్ళు లేడు, నా అంత ఆడ మనిషి లేదని సరదాగా పాడుకున్నా, ఆకతాయిగా పాడుకున్నా, వేడుకలేవే, వాడుకలేవే, దిద్దుబాట్లేవే, సర్దుబాట్లేవే అని పలికిన వాళ్ళే సర్వాంతర్యామి, మీ శాశ్వత తల్లిదండ్రులు. నేను కూడా జాగ్రత్తగా చెప్పేలాగా నన్ను ఎలాగన్నా నవ్వుతూ పలకరించండి, ప్రేమగా ఉండండి. నేనే తిండి కోసం ఉంటున్నాను, డాక్టర్తో కొన్ని బృందాలు తీసేసుకుంటున్నారా ఇవాళ ఏ గంట అయినా అంతే. ఇంకా నేను అసలుకి ఇప్పుడు మనిషిగా ఉంటాం వల్ల అలా మాట్లాడుకుంటున్నాం, అలా ఉన్నాం. నన్ను పూర్తిగా మీరే చూసుకుంటారు. కారు వ్యాన్ వేసుకొని నా దగ్గరికి రండి. మన తెలుగు మహిళలు అందరికీ చెప్తున్నాను, కమ్మవాళ్ళకి, రెడ్లకి, కాపులు, ఒక పిల్లలా మారిపోండి. అందరూ విశ్వ తల్లిదండ్రుల పిల్లలను సగర్వంగా ప్రకటించుకోండి. పాత ఇంటి పేర్లు, కులం పేర్లు ఎవరెవరిని ప్రత్యక్షంగా వేధించడానికి కారణమయ్యారో వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసిన పని చెయ్యండి. ముందుకు రండి. అందరికీ కాలేజీల ద్వారా ఎక్కడో అక్కడ ఈ పిల్లలకు కానీ అందరికీ డబ్బు కానీ ఏది కానీ డైరెక్ట్గా ఆశించటం, అప్పటికప్పుడు ఆశించటం అలా మానేసి ఆయా వ్యవస్థల ద్వారా, సంస్థల ద్వారా, పెద్దతనం ద్వారా అందరికీ వెసులుబాటుగా ఫుడ్, క్యాంటీన్స్ అన్నీ పెట్టించండి. ప్రతి చోట తినండి, బతకనివ్వండి. మా మీదే చెప్పుకోండి. మమ్మల్ని పెంచుకుంటూ మైండ్లుగా బతకనివ్వడం వల్ల ఒక రిలీఫ్ వస్తుంది, అడిక్షన్స్ తగ్గుతాయి. నేనే తిండిపోతులాగా, నేనే అజ్ఞానంలో ఎందుకున్నాను? మనిషిగా చూడటం వల్ల నేనే మనిషిగా బతకొస్తే అలా బతుకుతున్నాను అనమాట. నేనే అలా బతికితే మరి మీరు ఎలా బతుకుతారు? నన్ను ఎలా బతకనే వాళ్ళ మైండ్గా బతకనిచ్చి జ్ఞానంతో పెంచుకుంటూ నిత్యం పండితుల మధ్య ఉండి నేను అక్కడ తపస్సు కూడా నేను జయించి అన్నీ నాలో పద్ధతి ఎలా పెరుగుతుంది అనమాట. ఆ మైండ్ కదా సర్వం పట్టుకుని అదే అందుకే యుగ పురుషుడిని తపస్సక్కలు లేని ఋషివు నువ్వు మహా అని డైలాగులు కూడా చెప్పాను. నేను అర్థమేంటి చూసుకోకుండా ఏదో చెప్పేశాను, దానికి నీకు సంబంధం లేదు, మా వాళ్ళని ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, మా వాళ్ళు మీ వాళ్ళు ఇక్కడ అక్కడ నువ్వు నేనని వదలకపోతే ఈ మృతపట్టు రాదు, జ్ఞానపట్టు పట్టుకోలేరు. మనిషి అనేవాడు లేడు, మనిషిని రద్దు చేసి ఇచ్చాడు. కాలాన్ని శాసించడం అంటే ఏంటి? మనిషి మాట కాలాన్ని కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం అంటే ఏంటి? అక్కడ ఆ హైట్ వేరు, ఇది వేరు. అప్పుడు చెప్పాను, మీరు స్పెషల్ ఆఫీసర్గా మారిపోయినాను పట్టుకోండి అంటే ఇంతలో మర్చిపోవడం ఏంటి? 2010 రాజరాజేశ్వరికి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి మర్చిపోవడం ఏంటి? ఆలోచించండి. అందుకే నన్ను అప్పటికప్పుడు నేను మనిషిగా వస్తాను. మీరు మనిషిని నమ్మొద్దు, ఇంకా మనిషి మీద ఆధారపడవద్దు. మాయ ఎలా ఉంటుంది మనుషులు, అది మనిషి చేతులు లేదు. మనిషి నిమిత్తం మాత్రం ఎందుకు చెప్తున్నాను? మాయ అలా చెరగాట పాడేసుకుంటుంది. మనిషే తేరుకోలేడు, మనిషే నిలబడలేడు. మైండ్గా పట్టుకుని కొంతకాలం సాధనగా రోజుకు ఒక 10 కోట్ల పేజీలు పెంచుకుంటా, రోజుకు 10 కోట్ల పేజీలు పెంచడం అంటే ఎంత తపస్సు పెరుగుతుందో చూడండి. ఇప్పటికి ఎంత ఆలస్యం చేసేసుకున్నారో అలా పెంచుకోక ఎంత డిస్మాంటిల్ పెరిగిపోయిందో చూడండి. ఆ పెరిగిపోయిన డిస్మాంటిల్ కూడా మళ్ళీ తపస్సుగా రికవర్ అవుతుంది తప్ప ఆడ మీద ఎడవి పెట్టేసి ఇంకా మంచోడు, ఈ చెడ్డోడు, ఇంకా పెద్దోడు, ఈ ఊరు ఆ ఊరు, ఇక్కడ అక్కడ నువ్వు అని పట్టు కూర్చుంటే మీరు మాయలు ఉండిపోతారు. నేనని ఇది కొనలు ఉండిపోతారు. నేనని పనికిరాదు ఎవరికి కూడా. సర్వనేనులకి అన్నిటికీ ఆధారమైన పురుషోత్తముడిని, సర్వాంతర్యాముని, ఆడతన మగతన ఒక చోట పలికి ఇలా పట్టుకున్నాం చూసారా? ఆ పాటలు చక్కగా వినండి. ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా? జతపడి బతకని జన్మ ఎందుకు అంటే మా ఇద్దరిని కలిపే ఉన్నాం కదా, అదే జన్మ. ఇంకా మా జన్మే అలాంటి జన్మ లేకే, మా బతుకు లేకే మీరు అనేక బతుకులను పాపం అలా ప్రేమించుకున్నామని ఆడని ఇప్పుడు కూడా ఎవరు పిల్లలు కొట్టున్నారని, చంపుతున్నారని ఈ దరిద్రంలో ఉండిపోతున్నారు. లేనిపోయి పెంచేసి ఆడపిల్లని ఎరబెట్టి మగవాడిని ఎలాగని పట్టుకుని ఎదవలా చేసేసి ఎదవ బతుకులు బతుకుతున్నాడు. అనేక పాపాలకు అరాచకాల కారణం మీ నెత్తి మీద ఉన్నాయని, అవి పోవని, మిమ్మల్ని ఎలాగైనా తపస్సు లేకుండా చేసేస్తున్నాయని వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చొని సమన్వయం చేసుకోండి. ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.